మాలో కొంతమంది అన్యాయం వైపు నిలబడుతున్నారు. అది నిజమే. అమ్మా, ఒక్క సాయం అడుగుతాను, చేస్తారా? అడగండి పెద్దయ్య, చేస్తాను. నా మనవరాలి శవాన్నిచ్చి దహన సంస్కారాలు చేసుకో అన్నారమ్మా. నా మనవరాలి కోసమే బతికిన నాకు దాని దహన సంస్కారాలు చేసే ధైర్యం నాకు లేదమ్మా, నాకు లేదమ్మా. ఈ డబ్బు తీసుకొని నా బిడ్డకి దహన సంస్కారాలు చేయిస్తావా? సంస్కారాలు చేయిస్తావా? సంస్కారాలు చేయిస్తావా? సంస్కారాలు చేయిస్తావా? ఇందులో ఉన్న డబ్బు సరిపోకపోతే ఇంకా తెచ్చిస్తానమ్మా. ఈ సాయం నాకు చేసి పెట్టమ్మా. ఆగండి పెద్దయ్య, ఆగండి పెద్దయ్య, ఆగండి పెద్దయ్య. నాకొక సాయం చేస్తారా పెద్దయ్య? చెప్పండమ్మా. ఈ డబ్బుని మీ దగ్గరే జాగ్రత్తగా దాయండి. సుమా చావుకి కారణమైన ముగ్గురిని శిక్షించాక మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. అప్పుడు సుమాకి దహన సంస్కారాలు చేద్దాం. మనవరాలి మీదే ప్రాణం పెట్టుకున్న మీకు బతకడానికి కారణం లేదని నాకు తెలుసు. స్టేషన్ నుంచి వెళ్ళి చచ్చిపోవాలనుకుంటున్నారని నాకు తెలుసు. కానీ కొన్ని రోజులు మీ ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి పెద్దయ్య. ఈ కాకి పనిచేసేది ప్రజల కోసం, ఖద్దరు కోసం కాదని అందరికీ అర్థమయ్యేలా నేను చేస్తాను. మా కోసం, సుమా కోసం మీరు బ్రతికే ఉంటారా? సరే బాబు, మీ నుంచి వచ్చే ఫోన్ కోసం ప్రాణం బిగబట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాను. జడి, నువ్వు ఈ కేసుని ఎమోషనల్ గా డీల్ చేస్తున్నావు అనిపిస్తుంది. అది నీకు ఈ కేసుకి మంచిది కాదు. ఎమోషనలా? ఎమోషనల్ కాకుండా ఇంకెలా డీల్ చేయాలి సార్? చెప్పండి సార్, ఎలా డీల్ చేయాలి? ఒక ఆడపిల్ల మీద నడి రోడ్లో మృగాల్లా మీద పడిపోతే మనం ఎమోషనలే అవ్వాలి సార్. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించే ప్రతి ఆడపిల్ల గొంతు నొక్కేస్తుంటే ఖచ్చితంగా మనం ఎమోషనలే అవ్వాలి సార్.